హాయ్ అండి, నేను మీ దేవి. అయితే ఈరోజు ఏం కూర వండాలో అర్థం అవ్వట్లేదు. ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే పోతున్నా. అయితే ఏమున్నాయో చూద్దాం రండి. ఫ్రిడ్జ్లో ఏమున్నాయంటే మీకు చూపిస్తా. ఏమున్నాయో టమాటీలు, ఇవి టమాటీలు. ఓకే, ఇవి అన్ని కూరలు వేసుకోవడానికి. ఇది జ్యూసు, ఇది పుదీనా. వంకాయలు ఉన్నాయండి. వంకాయలు వండితే మేమందరం తింటాము, చిన్నోడు తిండు. ఓకే, క్యారెట్ బీట్రూట్ అస్సలు తినరు. మనిషికో కూర వండలేము. ఇక్కడ ఏమున్నాయో చూద్దాం రండి. ఇక్కడైతే బంగాళదుంపలు ఉన్నాయి, అల్లము, చీమదుంపలు ఉన్నాయి. బంగాళదుంపలు వండితే చారు పెట్టాలి. అయితే నేనేం డిసైడ్ అయినానంటే ఉల్లిపాయ, చీమదుంపలు వండుతామని డిసైడ్ అయినా. ఓకే, వర్షం అలా పడుతూనే ఉంది, గ్యాపే లేదు అసలు. చూసారా, గ్యాపే లేదు. ఏం చేయాలి? ఉతికిన బట్టలన్నీ ఇలా వేసిన, ఇవన్నీ ఎప్పుడు ఆరుతాయో ఎప్పుడు మడత పెట్టాలో తెలీదు. సెల్లార్లో మా ఆయన బట్టలు ఉన్నాయి, సెల్లార్లో ఆరబెడదామంటే. ఓకే, కటింగ్ అయితే అయిపోయినది. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినది. ఇవి కూడా కుట్టేస్తే అయిపోతాయి. వర్షం అయితే పడుతుంది, ఇస్తారో ఎవరో కటింగ్. ఎందుకంటే తేవడం పోవడం కష్టం, అర్థం అవ్వలేదు. నేనైతే మా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు షాప్కి వెళ్ళిపోయారు. అర్థం అవ్వలేదు. వంట అయితే చేస్తాను, నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఓకే, ఈరోజైతే నేను చీమదుంపల కర్రీ వండుదామని అనుకుంటున్నా. వీటి కోసం చీమదుంపలు కూరగాయల సజ్జలోంచి సపరేట్ చేస్తాను. ఇవన్నీ చీమదుంపలే, ఇవన్నీ చీమదుంపలే. నైట్కి కర్రీ చాలదు, వెజ్ బిర్యానీ చేసేసుకుందాం నైట్కి కూడా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బాయ్ బాయ్. నేనైతే వంట చేసుకుంటాను. ఓకే, బాయ్ బాయ్.